అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. అసలు ఏమిటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు? రిజల్ట్స్ తేడాగా రావటం వలన చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ టార్గెటే జంజీ అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొత్త జనరేషన్ని పట్టుకోవటానికి ఇదే మాట్లాడాలి. ఈరోజు కూడా వాళ్ళు ప్రధానమంత్రి నుంచి సమాధానం కోరుతున్నాం అనేది అడుగుతున్నారు. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. నమస్తే, తెలుగు న్యూస్కు స్వాగతం. ఈరోజు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ శాంతియుత నిరసనకి పిలుపునిచ్చింది. ఆ పిలుపుకి సంబంధించి పెద్ద ఎత్తున యువకులు వస్తారని, దానికి అనుగుణంగా పోలీసులు కూడా భారీగానే మోహరిస్తున్నారు. అసలు ఏమిటి కాక్రోచ్ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు, ముందెవరున్నారు, ఏమిటి అనే దానికి సంబంధించి విశ్లేషించేందుకు భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే భరద్వాజ్ గారు. ఏంటి సిజేపి కాక్రోచ్ జనతా పార్టీ అంటే? బొద్దింకల జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ని వాళ్ళు టార్గెట్ చేశారండి. నీటు తర్వాత ఇతర పోటీ పరీక్షలు, అది ఏదైనా కావచ్చు, పోటీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీకేజీ జరుగుతోంది తరచూ. తర్వాత వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి ఫలితాలలో గందరగోళాలు ఏర్పడుతున్నాయి. అలాగే ఒకసారి ఫలితం ప్రకటించి మళ్ళీ కాదని చెప్పి కొత్త ఫలితాలు ప్రకటించడం, ఇలాంటి గందరగోళాలు రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఈ రిపీటెడ్గా జరుగుతున్న గందరగోళాలకి ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని చెప్తున్నారు, కానీ బయట ఏం జరుగుతుందంటే ఈ రిజల్ట్స్ తేడాగా రావటం వలన చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ ఆత్మహత్యలకి ఎవరు జవాబుదారీ, ఎవరు స్వీకరిస్తారు ఈ బాధ్యత అనేది వాళ్ళు ప్రధానంగా రైజ్ చేసి అక్కడ గొడవ మొదలుపెట్టారు. ఆయన వచ్చాడు, స్టేషన్కి వెళ్ళాడు. అంటే మేము లీగల్గానే పెడతాము, ఎక్కడా కూడా మేము చట్టాన్ని ఉల్లంఘించే ప్రయత్నం చేయము. అంటే ఈ మధ్య కాలంలో లొంగిపోయినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుడు దేవ్జీ అన్నాడు అన్నమాట. ఏమని చెప్పాడంటే, ఆయన లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎలా పనిచేయాలి అనేది నేర్చుకోవాల్సి ఉంది అన్నాడు. ఆయన లొంగిపోయిన సందర్భంగా మేము పని మానేయట్లేదు, కానీ లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలనుకుంటున్నాం అని చెప్పాడు ఆయన. ఈయన కూడా ఇప్పుడు దాదాపు లీగల్ ఫ్రేమ్వర్క్లోనే పనిచేస్తాం, మేము అది దాటి వెళ్ళమని చెప్తున్నాడు. కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అనేది మా వైపు నుంచి జరగదు. నిజానికి జంతర్ మంతర్ అనేది ధర్నా చౌక్గా అది జాతీయ స్థాయిలో నిర్ణయించారు. దానికోసమే నిర్మాణం జరిగింది. అక్కడ చేసే కార్యక్రమాలకి ఎవరి దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ వీళ్ళు స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకునే పెడతామని చెప్పారు. ఆ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న కాన్స్టిట్యూషనల్ క్లబ్లో వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు, 3 ప్రతినిధులు పెట్టి. దానిలో కూడా వాళ్ళు ప్రధానంగా ఈ ధర్నాలో ఏం చేయబోతున్నాం అనేది చెప్పారు. వాళ్ళ టార్గెట్ ప్రస్తుతానికి విద్యాశాఖ. ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి రాజీనామా చేయటం ఒకటే డిమాండ్ కాదు అని చెప్తున్నారు వాళ్ళు స్పష్టంగా. అంటే ఈ విద్యాశాఖని ఎంచుకోవడంలో ఏమిటి అంటే మధ్యతరగతి యూత్ని పట్టుకోవాలి అనేది, పేరెంట్స్ని అంటే విద్యా వ్యవస్థలో ఉన్న గందరగోళాల గురించి ఒక చర్చ మొదలవ్వాలి దేశవ్యాప్తంగా. అట్రాక్ట్ చేసే అంశం కూడా డెఫినెట్గా. అంటే విద్యా అందరూ ఆలోచిస్తారు. పైగా సెన్సిటివ్ విషయం అది. ఈ ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు, అలాగే విద్యార్థుల్లో పెరుగుతున్నటువంటి పెడధోరణులు, ఇలాంటి విషయాలు మాట్లాడటం వలన ప్రయోజనం ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ టార్గెటే జంజీ అని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా కొత్త జనరేషన్ని పట్టుకోవటానికి ఇదే మాట్లాడాలి. ఏ టాపిక్ ఎంచుకోవాలో ఆ టాపిక్ ఎంచుకున్నారు. దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి బయట. అయితే నిఘా వర్గాలు వీళ్ళందరూ చాలా కీన్ అబ్జర్వేషన్లో ఉన్నారు అక్కడ. ఏం జరుగుతోంది. ఆల్రెడీ ఆఫ్లైన్లో వాళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆన్లైన్లో మంచి రెస్పాన్స్ వచ్చింది, ఆఫ్లైన్లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతోంది. చాలామంది దేశవ్యాప్తంగా ఇదేమిటో చూద్దామనే ఉద్దేశంతో చాలామంది వెళ్ళారు. ప్రకాష్ రాజు లాంటి వాడు కూడా నేను వెళ్తాను అని చెప్పాడు. ఆయన ప్రజెన్స్
ఉందో లేదో మనకి ఇంకా విజువల్ రాలేదు కానీ సినిమా షూటింగ్ ఏదో ఉంది, అయినా వెళ్తాను అని ట్వీట్ చేశాడు ఆయన. అవును, ట్వీట్ చేశాడు, వెళ్ళి చూస్తాను అక్కడ పరిస్థితి ఏంటి అని. దాని తాలూకా వివిధ రాష్ట్రాలలో శాఖల ఏర్పాటు గురించి కూడా చాలామంది కుర్రాళ్ళు ఆలోచించేస్తున్నారు. మనం కూడా ప్రతి రాష్ట్రంలోనూ ఇది పెట్టి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల మీద మనం మాట్లాడటం మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారు. ఇది ఎలా పరిణమిస్తుంది అనే దానికంటే కూడా ఏదో ఒక పద్ధతిలో ఒక యాక్టివిటీ మొదలవుతోంది అని కొంతమంది సంతృప్తి పడుతున్నారు. అంటే బొత్తిగా పొలిటికల్ యాక్టివిటీ అనేది లేదు ఈ దేశంలో, పర్టికులర్గా యూత్ సెగ్మెంట్లో. యూత్ని అట్రాక్ట్ చేసి రోడ్డు మీదకు తీసుకురావడంలో గతంలో కమ్యూనిస్ట్ పార్టీలు చాలా ఉత్సాహంగా ఉండేవి. కానీ రీసెంట్ టైమ్స్లో వాళ్ళ ప్రభావం విద్యార్థి రంగం మీద కనిపించడం లేదు. అందుకని ఇది దీనిలోకి మనం ఎంటర్ కావాలా వద్దా అనే సందిగ్ధతతో చాలామంది చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అదే, వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇది ఏం జరుగుతుంది అంటే మనం యూపీఏ టైంలో ఒక వెల్లువలాగా వచ్చినటువంటి ఒక అవినీతి ఉద్యమం చూసాం. ఏది మన అన్నా హజారే నిరాహార దీక్ష సందర్భంగా ఈ ఆప్ పార్టీ అక్కడి నుంచి ఉద్భవించింది. కనుక అలాంటి కార్యక్రమమా అనేది ఒక డౌట్ ఉంది చాలామందికి. కమ్యూనిస్ట్ పార్టీల్లో కూడా సందేహం ఉంది. దీని వెనకాల ఎవరున్నారు అనే దాని మీద చాలా లోతుగా చర్చలు జరిపేస్తున్నారు. కానీ ముందు వాళ్ళు ఇచ్చిన పిలుపుకి వస్తున్న స్పందన మీద ఎవరు రియాక్ట్ కావడం లేదు. అంటే ఏ పేరుతో జనం రోడ్డు మీదకి వచ్చినా కానీ అక్కడ మీ పార్టిసిపేషన్ ఉండి తీరాలి. అక్కడ మీ పార్టిసిపేషన్ ఉండి వాళ్ళు గనక మధ్యలో ఆపేయటమో లేదు డైవర్ట్ చేయటమో చేస్తే అప్పుడు మీరు ఇప్పుడు అభిజిత్ అనేటువంటి వ్యక్తి ఏం ప్రోగ్రామ్ ఇస్తాడు, ఏం మాట్లాడతాడు అనేది ఇప్పటివరకు స్ట్రైట్గా విన్నవాడు లేడు, చూసినవాడు లేడు. ఆయన ఆన్లైన్లో చేసినటువంటి ప్రసంగాలు మాత్రమే మనకు తెలుసు. కాబట్టి మొన్న మాట్లాడిన కుర్రాళ్ళలో ఒక అతను రైటర్, ఒక అతను జర్నలిస్టు, వాళ్ళిద్దరూ చాలా బాగా మాట్లాడారు. ఆ కాన్స్టిట్యూషనల్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో చాలా విషయాలు ప్రస్తావించారు. వాళ్ళు ఏదో విద్యాశాఖలో అవినీతి జరుగుతోంది అనగానే ఇద్దరు అధికారుల్ని వ్యవసాయ శాఖకి షిఫ్ట్ చేశారు, ట్రాన్స్ఫర్ చేసి దాన్ని శిక్ష అని చెప్తున్నారు వాళ్ళు. ఇదే అవినీతి అక్కడ చేసుకుంటారు వాళ్ళు, అది శిక్షగా ఎలా పరిగణించగలము? ఇది కాదు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనేది మా ప్రోగ్రాం కాదు. టోటల్గా ఈ మొత్తానికి జవాబుదారీ వహించవలసింది ప్రధానే. కాబట్టి ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడు, నైతిక బాధ్యత ఎలా వహిస్తాడు? ఒకవేళ ఆయన నైతిక బాధ్యత వహిస్తే రాజీనామా చేయాల్సి ఉంటుంది. గతంలో అలాంటి సందర్భాలు భారత చరిత్రలో జరిగినాయి. కాబట్టి ఒక రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి గారు రాజీనామా చేయటం అనేది చరిత్రలో పదే పదే చెప్తూ ఉంటారు. కానీ అలాంటి పరిస్థితి మళ్ళీ మనం ఎప్పుడు చూడలేదు. ఆ సంఘటనను మాత్రమే మాట్లాడతాం. కనుక ప్రధాని మాత్రమే జవాబుదారీ. మేము ధర్మేంద్ర ప్రధాన్ కూడా బాధ్యుడని అనుకోవడం లేదు. ఆయనకి అవకాశం కల్పించటము, ఆ ఇద్దరు అధికారులను తీసుకెళ్లి వ్యవసాయ శాఖలో పడేయటం, ఇదంతా చూస్తే వ్యవస్థీకృతంగా నడుస్తోంది అవినీతి అనేది అర్థమవుతోంది. కాబట్టి ప్రధానమంత్రిని తప్ప మేము ఇంకెవరి సమాధానము వినదలుచుకోవడం లేదు స్పష్టం చేశారు వాళ్ళు అని స్పష్టంగా చెప్పేస్తారు. అయిపోయింది. ఇప్పుడు కూడా అదే గొడవ. ఈరోజు కూడా వాళ్ళు ప్రధానమంత్రి నుంచి సమాధానం కోరుతున్నాం అనేది అడుగుతున్నారు. ఆయన ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. గతంలో జరిగినటువంటి అన్నా హజారే టైంలో జరిగిన అవినీతి పోరాటాన్ని భారతీయ జనతా పార్టీ అద్భుతంగా వినియోగించుకుంది. కానీ ఈసారి జరుగుతున్నటువంటి ఈ కొత్త తరహా ఉద్యమాన్ని కనీసంగా ఛాయల్లోకి వెళ్ళడానికి కూడా ఏ పార్టీ సీరియస్గా ప్రయత్నం చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పట్లేదు. ఏ పార్టీ కూడా చెప్పట్లేదు, కమ్యూనిస్ట్ పార్టీలతో సహా చెప్పట్లేదు. దాని మీద అది బీజేపీ ప్లాన్ బి ఏమో అనే ఒక సందేహాన్ని లెఫ్ట్ పార్టీ ఇంటలెక్చువల్స్ అక్కడక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఈ దేశపు యూత్ని కాక్రోచ్ అనేటువంటి ఒక ప్యాక్లోకి వేసేసి ఆ ప్యాక్ని విడిగా పెట్టేసి అలా ఒక ఓట్ బ్యాంక్ని పక్కకి నడిపేస్తున్నారేమో అని ఒక డౌటు ఎక్స్ప్రెస్ చేశారు కొంతమంది సిపిఎం పార్టీకి చెందినటువంటి మేధావులు. కానీ అది జరిగినా ఏది జరిగినా ఇప్పటికైతే వాళ్ళు బాగానే మాట్లాడుతున్నారు కాబట్టి ఇమ్మీడియట్గా వీళ్ళు వెళ్ళాలి.
వాళ్ళతో కలిసి ఒకవేళ ఆయన గనక ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వలేకపోతే మీరు అందిపుచ్చుకోండి దాన్ని అక్కడి నుంచి. అంతే తప్ప దూరంగా ఉంటే ఎలా కుదురుతుంది? వాళ్ళతో అడుగు కదిపితే మీకు కొన్ని కొత్త పరిచయాలు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక రీజనల్ ఇది కాదు, సమస్య కాదు, ఇంకొకటి కాదు, ఇంకొకటి వాళ్ళు కాదు. జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో విద్యా వ్యవస్థ మీద వాళ్ళు మాట్లాడుతున్నారు, అవును, జరుగుతున్న అక్రమాలు, అవినీతి మీద. అసలు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక లోపాలు ఉన్నాయి. ఇది మాత్రమే కాదండి, ఇది కాకుండా విద్య కార్పొరేటైజ్ అవటం వలన పేదవాళ్ళు అనుభవిస్తున్న పరిస్థితి ఏమిటి? పిల్లల్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో చేర్చక తప్పని పరిస్థితి వచ్చేసింది. ఎవరైనా సరే అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువు చెప్పరు, చదువు చెప్పాలి అంటే ప్రైవేట్ పాఠశాలలు తప్ప కుదరదు అనే నెరేటివ్ని బిల్డ్ చేస్తారు. ఇది కావాలని వాంటెడ్గా క్రియేట్ చేసినటువంటి నెరేటివే. ఈ నెరేటివ్కి కౌంటర్ నెరేటివ్ ఇవ్వాలని ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు చాలామంది. కాబట్టి దీన్ని అందిపుచ్చుకుని ఈ అంశాలన్నీ మాట్లాడచ్చు వీళ్ళు. కానీ లెఫ్ట్ పార్టీల నుంచి కూడా ప్రాపర్ కదలిక కనిపించడం లేదు. వాళ్ళు ఎటు వెళ్తారు, వాళ్ళ ప్రోగ్రాం ఏదైనా కావచ్చు, ఏదైనా కానీ మన ఒక ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతున్నప్పుడు మన ప్రజెన్స్ ఉండాలి అక్కడ అని అనుకోవాలి కదా. అనుకుని మీరు పార్టిసిపేట్ చేసి అతను ఏం చెప్తున్నాడో విని అతనితో పాటు నడిచి, అతను ఎక్కడైనా డీవియేట్ అవుతున్నాడు, లేదు ఎక్కడో డైల్యూట్ అవుతున్నాడు అనే డౌట్ వస్తే అక్కడి నుంచి మీరు గైడెన్స్ తీసుకొని నడిపించండి. కొత్త పరిచయాలన్నీ మీకు ఉపయోగపడతాయి. అంతే తప్ప దూరంగా ఉంటే వాళ్ళు కూడా మిమ్మల్ని దూరంగానే చూస్తారు. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా అన్ని పార్టీలు దాని వెనక ఏముంది అనే చర్చ మానేసి నీడ్ ఆఫ్ ది అవర్గా భావించి వెళ్ళి వాళ్ళతో చేతులు కలపటము, వివిధ రాష్ట్రాల్లో ఈ తరహా కార్యక్రమాలు మొదలుపెట్టి ఎక్కడికక్కడ యూత్ని ఇదే పేరుతో ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి లోకల్ ఇష్యూస్ని మాట్లాడటం మొదలుపెట్టాలి. అది జలవనరుల సమస్య కావచ్చు, పర్యావరణ సమస్య కావచ్చు. ఇప్పుడు ఏపీలో కూడా గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు అక్కడ, అవును, విశాఖపట్నం, వైజాగ్లో. దానికి విపరీతంగా నీళ్లు కావాలి, మంచినీళ్లు కావాలి. పర్టికులర్గా వైజాగ్లో అసలు మంచినీటికి సంబంధించిన సమస్య ఉంది. అక్కడ వాటర్ స్కార్సిటీ ఉంది. అలాంటి చోట ఇది పెట్టడం వలన వైజాగ్ తాగునీటి మీద ప్రభావం చూపిస్తుందా అని కొంతమంది ఎన్ఆర్ఐ కుర్రాళ్ళు వాళ్ళు అమెరికాలో ఉండి అక్కడి నుంచి వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. అవి ఇక్కడ జనాలు చూస్తున్నారు. ఇలాంటి అంశాలు అనేకం ఉన్నాయి ప్రతి చోట. వాటి మీద మీరు ప్రతి చోట ఒక కుంపటి ఇలాంటిది మొదలుపెట్టించి మాట్లాడిస్తూ ఉంటే ఎక్కడో చోట కూర్చుని మాట్లాడతారు వాళ్ళు. అంటే ఒక వేదిక కావాలి, ఒక హాలు కావాలి, ఇలాంటి కార్యక్రమాలు కాకుండా పార్కుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ జనాలు కూర్చుని మాట్లాడుకోవటం, అసెంబ్లింగ్ అనే ప్రోగ్రాంకి దీన్ని వాడుకోవాలి కదా. ఈ ఐడియాని అసలు ఈ ఐడియాకే దూరంగా నిలబడితే ఎలా కుదురుతుంది? ఒక కొత్త నిర్మాణం చేయటానికి ఒక మార్గం అయితే చూపించాడు అతను. ఆ మార్గాన్ని అందిపుచ్చుకొని ముందుకెళ్ళటంలో వీళ్ళు ఎందుకు తటపటాయిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. చూద్దాం ఇవాళ ఢిల్లీలో దాని ఇంపాక్ట్, ఏ రకమైన రెస్పాన్స్ వస్తుంది మనకు సాయంత్రానికి అర్థమైపోతుంది. సీన్ ఏంటి అనేది అర్థమైపోతుంది. కాబట్టి మరి అభిజిత్ ఈ కార్యక్రమంతో ఇక్కడ ఉంటాడా, మళ్ళీ బ్యాగ్ సర్దుకొని? లేదు, ఆయన చెప్పలేం. అంటే ఇక్కడ ప్రతినిధులుగా వాళ్ళ ముగ్గురిని ప్రకటించేశాడు ఆయన. ప్రకటించాడు. ఇక నెమ్మదిగా నిర్మాణంలోకి రావాలి. నిర్మాణము అంటే దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ప్రతినిధుల్ని తీసుకోవాలంటే ప్రతి చోట కార్యక్రమాలు జరగాలి. సౌత్లో జరగాలి. మానిటర్ చేయడానికి అంటూ ఉండాలి కదా, ఒక వ్యవస్థ ఉండాలి. నేను అమెరికాలో ఉంటా, మీరు చేయండి అంటే లేదు, అలా కూడా చేయొచ్చు. కానీ తను ఎలా గైడ్ చేస్తాడు, ఇప్పటి వరకు వాళ్ళ మధ్య ఉన్న అవగాహన ఏంటో కూడా ఈరోజే తెలుస్తుంది. ఈ ప్రతినిధుల మధ్య ఆయన మధ్య ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఆయనకి ఆల్రెడీ వీళ్ళతో గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, ఆమ్ ఆద్మీ పార్టీతో. అవును, ఇప్పుడు అదే కదా నిన్నటి నుంచి ఒక ఇది పడుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళిద్దరు నడుపుతున్నారు దీన్ని.
అని ప్రచారం జరుగుతుంది ఢిల్లీ. సిసోడియాతో ఇతను దిగినటువంటి ఫోటోలన్నీ వైరల్ చేస్తున్నారు ఇప్పుడు. అదే 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 మరి అందుకని ఇది బీజేపీ ప్లాన్ బి అనేవాళ్ళు కూడా ఉన్నారు బలంగా. మాట్లాడటానికి రీజన్ అదే. అదే అదే ఇది రీజన్స్ ఏవైనా కానీ ఒక కొత్త కార్యక్రమం వచ్చింది, జనాలు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు దాని మీద. చూద్దాం. ఎందుకంటే కాక్రోచ్ జనతా పార్టీ ఎంచుకున్న అంశమే చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే విద్యార్థుల తల్లిదండ్రులు, మధ్యతరగతి, ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎలాగూ కోట్లు పెట్టి ఫీజులు కొనుక్కుంటారు, సీట్లు కొనుక్కుంటారు. కానీ మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు బాగా ఆకర్షితులవుతున్నటువంటి అంశం ఇది. దీన్ని ఎంచుకోవడంలోనే వాళ్ళు ప్రారంభంలోనే మంచి ముందడుగుగా మనం జన్జీకి కనెక్ట్ అవ్వటం కోసం ఈ కార్యక్రమం. భవిష్యత్తులో ఈ ఉద్యమం ఎలా దారి తీస్తుందో, ఎటు వెళ్తుందో, మరి మోడీ గారు ఏం చర్యలు తీసుకుంటున్నారు, దీన్ని సబ్సిడైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారా లేకపోతే ఏమవుతుంది భవిష్యత్తులో చూద్దాం.